బీజేపీ కాంగ్రెస్ కార్యకర్తల పరస్పర దాడిని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఖండించారు. ఎంపీ ప్రియాంక గాంధీ మీద బీజేపీ నేత కమెంట్ చేయడం చాలా దారుణమైన విషయమన్నారు భట్టి విక్రమార్క. భారతీయ సంస్కృతిపై బీజేపీ నేతల దాడిగా దీన్ని గుర్తించాలన్నారు ఆయన. వెంటనే బీజేపీ నాయకత్వం ఈ దేశానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ కాంగ్రెస్ కార్యకర్తల పరస్పర దాడిని ఖండించిన భట్టి విక్రమార్క బీజేపీ నేత ప్రియాంక గాంధీపై చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. అది ఏ పార్టీ అయినా సరే, అది కాంగ్రెస్ కానీ, భారతీయ జనతా పార్టీ కానీ, కమ్యూనిస్ట్ పార్టీలు కానీ, టీఆర్ఎస్ పార్టీ కానీ, ఏ పార్టీ అయినా ఈ రాష్ట్రంలో, దేశంలో మన భావాలని స్వతంత్రంగా వ్యక్తపరచుకోవడానికి భావస్వేచ్ఛ కల్పిస్తూ భారత రాజ్యాంగం అన్ని హక్కులు కల్పించింది. వాటిని వినియోగించుకొని ప్రజల మధ్యలోకి వెళ్లి ప్రజల ఉన్న తప్పులను చెప్పటం తప్ప భౌతిక దాడులు చేసేటువంటి పరిస్థితి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు, ఎవరిని ఉపేక్షించేది లేదు. అది మా వాళ్ళు బీజేపీ మీద ఆ కార్యాలయం పైన దాడి చేసినా, లేకపోతే వాళ్ళు గాంధీ భవన్ పైన దాడి చేసినా సరే ఎవరిని ఉపేక్షించేది లేదు. అందరికీ ఒకటే చట్టం వర్తిస్తుంది. ఇటువంటి చర్యలు పాల్పడవద్దని చెప్తూ, అది ఏ పార్టీ అయినా సరే, అది కాంగ్రెస్ కానీ, భారతీయ జనతా పార్టీ కానీ, కమ్యూనిస్ట్ పార్టీలు కానీ, టీఆర్ఎస్ పార్టీ కానీ, ఏ పార్టీ అయినా ఈ రాష్ట్రంలో, దేశంలో మన భావాలని స్వతంత్రంగా వ్యక్తపరచుకోవడానికి భావస్వేచ్ఛ కల్పిస్తూ భారత రాజ్యాంగం అన్ని హక్కులు కల్పించింది. వాటిని వినియోగించుకొని ప్రజల మధ్యలోకి వెళ్లి ప్రజల ఉన్న తప్పులను చెప్పటం తప్ప భౌతిక దాడులు చేసేటువంటి పరిస్థితి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు, ఎవరిని ఉపేక్షించేది లేదు. అది మా వాళ్ళు బీజేపీ మీద ఆ కార్యాలయం పైన దాడి చేసినా, లేకపోతే వాళ్ళు గాంధీ భవన్ పైన దాడి చేసినా సరే ఎవరిని ఉపేక్షించేది లేదు. అందరికీ ఒకటే చట్టం వర్తిస్తుంది. ఇటువంటి చర్యలు పాల్పడవద్దని చెప్తూ, అది ఏ పార్టీ అయినా సరే, అది కాంగ్రెస్ కానీ, భారతీయ జనతా పార్టీ కానీ, కమ్యూనిస్ట్ పార్టీలు కానీ, టీఆర్ఎస్ పార్టీ కానీ, ఏ పార్టీ అయినా ఈ రాష్ట్రంలో, దేశంలో మన భావాలని స్వతంత్రంగా వ్యక్తపరచుకోవడానికి భావస్వేచ్ఛ కల్పిస్తూ భారత రాజ్యాంగం అన్ని హక్కులు కల్పించింది. వాటిని వినియోగించుకొని ప్రజల మధ్యలోకి వెళ్లి ప్రజల ఉన్న తప్పులను చెప్పటం తప్ప భౌతిక దాడులు చేసేటువంటి పరిస్థితి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు, ఎవరిని ఉపేక్షించేది లేదు. అది మా వాళ్ళు బీజేపీ మీద ఆ కార్యాలయం పైన దాడి చేసినా, లేకపోతే వాళ్ళు గాంధీ భవన్ పైన దాడి చేసినా సరే ఎవరిని ఉపేక్షించేది లేదు. అందరికీ ఒకటే చట్టం వర్తిస్తుంది. ఇటువంటి చర్యలు పాల్పడవద్దని చెప్తూ, అది ఏ పార్టీ అయినా సరే, అది కాంగ్రెస్ కానీ, భారతీయ జనతా పార్టీ కానీ, కమ్యూనిస్ట్ పార్టీలు కానీ, టీఆర్ఎస్ పార్టీ కానీ, ఏ పార్టీ అయినా ఈ రాష్ట్రంలో, దేశంలో మన భావాలని స్వతంత్రంగా వ్యక్తపరచుకోవడానికి భావస్వేచ్ఛ కల్పిస్తూ భారత రాజ్యాంగం అన్ని హక్కులు కల్పించింది. వాటిని వినియోగించుకొని ప్రజల మధ్యలోకి వెళ్లి ప్రజల ఉన్న తప్పులను చెప్పటం తప్ప భౌతిక దాడులు చేసేటువంటి పరిస్థితి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు, ఎవరిని ఉపేక్షించేది లేదు. అది మా వాళ్ళు బీజేపీ మీద అహింసా మార్గంలో, గాంధీయిజంలో అవతల వాళ్ళు చేసిన తప్పుల్ని బహిరంగంగా ఎత్తి చూపుతూ ప్రజల దృష్టికి తీసుకుని వచ్చి ప్రజాస్వామ్యంలో తప్పు చేసినటువంటి వాళ్ళని ప్రజాక్షేత్రంలో దోషులుగా నిలబెట్టడం తప్ప భౌతిక దాడుల్ని ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహించదు. అట్లాగే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రోత్సహించదు. ఈ రాష్ట్రంలో ఇందిరమ రాజ్యం ప్రజాప్రభుత్వం పాలన చేస్తూ ఉంది. ప్రజల ధన మాన ప్రాణాలను కాపాడేటువంటి బాధ్యత మా బాధ్యత. లా అండ్ ఆర్డర్ వరకు సంబంధించినంత వరకు ఎవరైనా ఒకటే, చట్టం తన పని చేసుకుంటూ పోతుంది. రాజకీయ పార్టీల కార్యాలయాలపైన దాడులు చేసేదాన్ని పూర్తిగా పార్టీ పరంగా మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ, అధ్యక్షులు
నేను కానీ లేకపోతే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ మా మంత్రి అందరూ కూడా పార్టీకి సంబంధించిన అంతా కూడా దీన్ని ఖండిస్తూ ఇటువంటి చర్యలకు పాల్పడవద్దని చెప్తూ అది ఏ పార్టీ అయినా సరే, అది కాంగ్రెస్ కానీ, భారతీయ జనతా పార్టీ కానీ, కమ్యూనిస్ట్ పార్టీలు కానీ, టీఆర్ఎస్ పార్టీ కానీ, ఏ పార్టీ అయినా ఈ రాష్ట్రంలో, దేశంలో మన భావాలని స్వతంత్రంగా వ్యక్తపరచుకోవడానికి భావస్వేచ్ఛ కల్పిస్తూ భారత రాజ్యాంగం అన్ని హక్కులు కల్పించింది. వాటిని వినియోగించుకొని ప్రజల మధ్యలోకి వెళ్లి ప్రజల ఉన్న తప్పులను చెప్పటం తప్ప భౌతిక దాడులు చేసేటువంటి పరిస్థితి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు, ఎవరిని ఉపేక్షించేది లేదు. అది మా వాళ్ళు బీజేపీ మీద ఆ కార్యాలయం పైన దాడి చేసినా, లేకపోతే వాళ్ళు గాంధీ భవన్ పైన దాడి చేసినా సరే ఎవరిని ఉపేక్షించేది లేదు. అందరికీ ఒకటే చట్టం వర్తిస్తుంది. ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ని చాలా పటిష్టంగా రాష్ట్ర అభివృద్ధి కోసం నిక్కచ్చిగా పనిచేసుకుంటూ అహింసా మార్గంలో, గాంధీయిజంలో అవతల వాళ్ళు చేసిన తప్పుల్ని బహిరంగంగా ఎత్తి చూపుతూ ప్రజల దృష్టికి తీసుకుని వచ్చి ప్రజాస్వామ్యంలో తప్పు చేసినటువంటి వాళ్ళని ప్రజాక్షేత్రంలో దోషులుగా నిలబెట్టడం తప్ప భౌతిక దాడుల్ని ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహించదు. అట్లాగే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రోత్సహించదు. ఈ రాష్ట్రంలో ఇందిరమ రాజ్యం ప్రజాప్రభుత్వం పాలన చేస్తా ఉంది. ప్రజల ధన మాన ప్రాణాలను కాపాడేటువంటి బాధ్యత మా బాధ్యత. లా అండ్ ఆర్డర్ వరకు సంబంధించినంత వరకు ఎవరైనా ఒకటే, చట్టం తన పని చేసుకుంటూ పోతుంది. రాజకీయ పార్టీల కార్యాలయాలపైన దాడులు చేసేదాన్ని పూర్తిగా పార్టీ పరంగా అటు మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ, అధ్యక్షులు, నేను కానీ లేకపోతే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, మా మంత్రి అందరూ కూడా పార్టీకి సంబంధించిన అంతా కూడా దీన్ని ఖండిస్తూ